ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. నేను యామిని. ఇక బిజినెస్ అప్డేట్స్ చూస్తే దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. శ్రీరామ్ ఫైనాన్స్, మారుతి సుజుకి, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, కోటక్ మహీంద్రా, ఓఎన్జీసీ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా రిలయన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వివికే ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా మనం వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. ఓకే, అలాగే రాజేంద్ర గారు, ముందుగా మీరు చెప్పండి, నిఫ్టీ గత 4 రోజుల పతనం తర్వాత నిన్న 26,000 స్థాయిని తిరిగి అధిగమించింది. మరి ఈ ర్యాలీ ఇంకా కొనసాగుతుందా? అసలు షార్ట్ టర్మ్ లో ఒక బేస్ ఏర్పడిందా? నిఫ్టీ బ్యాంక్ 20 ప్రస్తుతం 59,000కు పైగా ట్రేడ్ అవుతుంది. అసలు ఈ దశలో నిఫ్టీ బ్యాంక్ చార్ట్స్ ఏం సూచిస్తున్నాయంటే ఏం చెప్తారు? ఐ థింక్ ప్రాబ్లీ సైడ్ వేస్ ఆర్ కన్సల్టేషన్ రేంజ్ అనే చెప్పాలండి మనం. ఎందుకంటే మనం చూసాం ప్రీవియస్లీ ఆల్ టైమ్ హై అయితే 26,325 దాకా వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఒక 3-4 డేస్ కరెక్ట్ అయింది మీరు అన్నట్టు. బట్ గుడ్ థింగ్ ఏంటంటే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాన్ని రెస్పెక్ట్ చేసిందని చెప్పాలి. సో దాని కిందకి ఒక రోజు వెళ్ళినా కూడా ప్రాబ్లీ క్లోజింగ్ దానిపైనే అవుట్ అని చూసాం, విచ్ ఇస్ 25,980. సో ఈవెన్చువలీ ఐ థింక్ ఒక లోవర్ లో ఫార్మేషన్ జరిగింది 20-డే మూవింగ్ యావరేజ్. బట్ 26th నవంబర్ ఏదైతే లో ఫామ్ అయిందో ఆ లోన్ కట్ చేయలేదు, విచ్ ఇస్ 25,842. సో మనం 25,890 దాకా రావటం చూసాం. ఒకవేళ 25,842 కింద క్లోజ్ అయ్యింది అంటే కనుక మేబీ ఒక వీక్నెస్ అనేది పర్సిస్ట్ అయ్యి ఇంకా మార్కెట్ కిందకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ రేంజ్ అనేది 25,850 నుంచి 26,250 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువ ఉంటుంది. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా మనకి ఐటీ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది, బ్యాంకింగ్ కొద్దిగా ఈజ్ అయినట్టు కనిపిస్తుంది చార్ట్స్ లో. బికాస్ ఈ రోజు ఆర్బీఐ పాలసీ ఉంది కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ ఎలా ఉంటుందో మనం వేచి చూడాలి. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ కూడా 4 days బ్యాక్ చూస్తే కనుక 58,925 లో రావటం చూసాం. సో ఆల్మోస్ట్ ఆ 20-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో అక్కడ వరకు రావటం చూసాం మనం. సో ఈవెన్చువల్లీ 60,114 నుంచి ఆల్మోస్ట్ 1200 పాయింట్స్ కరెక్ట్ అయినాక మళ్ళీ ఒక అప్ మూవ్ అనేది రావటం చూస్తున్నాం. బట్ డెఫినెట్లీ రెండు ఇండిసెస్ కూడా కొద్దిగా కన్సాలిడేషన్ లో ఉండే ఛాన్సెస్ ఉంటుంది. నిఫ్టీ 25,800 నుంచి 26,300 ఒక 50 పాయింట్స్ అబరేషన్ పక్కన పెడితే, సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ 58,500 నుంచి 60,500 మధ్యలో కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. రైట్ సార్, అలాగే ఒక కాలర్ ఉన్నారు సార్, కాల్ తీసుకుందాం. నర్సరావుపేట నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. ముందుగా సుబ్బారావు గారు, గుడ్ మార్నింగ్ అండి. ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. డెల్టా కార్ప్ అండ్ పార్క్ ఈ రెండింటి గురించి నెమ్మది చెప్పండి, మీ వాయిస్ కన్ఫ్యూజన్ కొద్దిగా చెప్పండి. డెల్టా కార్ప్ అండ్ స్టాక్ సన్ ఫార్మా అడ్వాన్స్ రీసెర్చ్ సెంటర్. ఓకే, డెల్టా ఏమో అదే డెల్టా కార్ప్ మనకు అంతకుముందు తెలిసిన విషయం ఏంటంటే ఆ క్యాసినోస్ మీద, గ్యాంబ్లింగ్ మీద వేయటం ఒకటి, జిఎస్టీ ట్యాక్స్ విపరీతంగా వేయటంతో బాగా పడిపోయిన మాట కరెక్ట్ అండి. కాకపోతే ఆ కంపెనీకి ఏంటంటే అటువంటి రెస్ట్రిక్షన్స్ అంటే గ్యాంబ్లింగ్ మీద ఉండే రెస్ట్రిక్షన్స్ తీసేసినా, లేక జిఎస్టీ అనేది కొద్దిగా మోడరేట్ చేస్తాం, మరీ అన్యాయంగా మొత్తం గ్రాస్ బెట్టింగ్ మీద వేయకుండా వేస్తామన్నా కానీ బోర్డంత రిలీఫ్ వస్తుందని అందరం అనుకున్నాం. అందుకే ఇప్పుడు మళ్ళీ కొద్దిగా గొప్ప చూడాల్సింది ఏంటంటే అటువంటి ఫీచర్ ఏమైనా ఉందా, లేకపోతే కానీ ఆ కంపెనీ ఈ మధ్యలో కూడా వర్కింగ్స్ అని ఇంప్రూవ్ అయినాయని చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం చూస్తే కనుక అంతకు ముందుతో పోలిస్తే బాగా తగ్గిన మాట వాస్తవం. ఇక్కడ నుంచి నెగిటివ్ గా రావాలి అంటే ఒక హ్యాంగింగ్ స్పాట్ అంటే వేలాడుతున్న కత్తిలాగా ఆ జిఎస్టీ తాలూకు బండ ఏమైనా పడితే తప్పితే, అదర్వైజ్ యాజ్ ఆఫ్ నౌ చూస్తే మాత్రం ఇప్పుడు 72 రూపాయలు ఉంది. బాగా పడిపోయి ఇచ్చింది, చాలా పడిపోయి ఇక్కడ నుంచి మళ్ళీ 104 దాకా పెరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఈ ప్రైస్ నుంచి మాత్రం చూస్తే ఇంకా దాదాపు 50% ప్రైస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వర్త్ బయింగ్ ఇంటూ. కాకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇటువంటి కంపెనీలో పెట్టాలంటే గుండె ధైర్యం, మనోనిబ్బరం చాలా ఉండాలి. ఏదన్నా కనుక జిఎస్టీ కనుక అడ్వర్స్ గా రూలింగ్ వస్తే మొత్తం కంపెనీ మొత్తం మూసివేయాల్సి వస్తుంది, నష్టాలు కాదు మూసివేయాల్సి వస్తుంది. సో కాబట్టి బీ కేర్ఫుల్ అబౌట్ సచ్ కంపెనీస్.
రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రామకృష్ణ గారు ఖమ్మం నుంచి కాల్ చేశారు. రామకృష్ణ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం సార్, ఒక 3 స్టాక్స్ గురించి తెలుసుకోవాలని కాల్ చేశాను సార్. అది ఓసాల్ పంప్స్ ఒకటి, తర్వాత టిఎస్పి ప్రాజెక్ట్స్, C2C అడ్వాన్స్డ్ సిస్టమ్స్, ఈ 3 ఈ రేట్లో తీసుకుంటాం సార్. తీసుకోండి. ఓస్వాల్ పంప్స్ లెట్ మీ టెల్ అండి. సో ఈ స్టాక్ ప్రాబ్లీ లిస్టింగ్ దీనికి మనం చూస్తే కనుక ఈ జూలైలో లిస్ట్ అవటం చూసాం. 650 దగ్గర లిస్ట్ అయ్యి 880 దాకా వెళ్ళి ప్రాబ్లీ 514 దాకా రావటం చూస్తున్నాం. సో చార్టికలీ ఐ థింక్ ఈ స్టాక్ ఫర్దర్ గా కన్సాలిడేట్ అయ్యే ఛాన్స్ ఆర్ డౌన్ ట్రెండే ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే ప్రీవియస్ లిస్టింగ్ లో ఏదైతే ఉందో అది బ్రీచ్ చేసింది కాబట్టి ప్రైస్ డిస్కవర్ అనేది జరగాలి. సో మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ ఇదే ప్యాటర్న్ లో ఉన్నాయి. రైట్ ఫ్రమ్ ఓలా ఎలక్ట్రిక్ ఇవన్నీ కూడా ఐ థింక్ ఇదే ప్యాటర్న్ లో మనకు ట్రేడ్ అవుతున్నాయి, ఇంక్లూడింగ్ గుడ్ నేమ్స్ లైక్ బజాజ్ హౌసింగ్ లాంటివి కూడా. సో ఇట్లాంటి స్టాక్స్ కి ఐ థింక్ వీ షుడ్ స్టే అవే. అట్లీస్ట్ 1 year చార్ట్స్ వచ్చినాక మేబీ ఒక కన్సాలిడేషన్ అయ్యి ఒక ప్రైస్ డిస్కవర్ అయినా కొంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. రైట్ సార్. అలాగే ప్రసాద్ గారు, సార్ మీరు చెప్పండి, లాస్ట్ 2 months లో ఎన్ని ఫేవరబుల్ న్యూస్ వచ్చినా పెద్దగా పెరగలేకపోయింది. అక్టోబర్ 17 నుంచి చూస్తే కేవలం 1% పెరిగింది. అసలు ఫండమెంటల్ ఆధారంగా మనం ఆ రోజు బిల్డ్ చేసిన పోర్ట్ఫోలియో ఇప్పుడు ఎలా ఉంది సార్? ఇది చాలా మందికి మనసులో ఎప్పుడు తీవ్రంగా వేధించే ప్రశ్న అండి. ఎందుకంటే మనం కొనే పోర్ట్ఫోలియోలు ఏమో పెరగవు, మార్కెట్ ఏమో అక్కడే ఉంటుంది, ఎలాగో మనకి ఫ్యూచర్ ఏంటని ఆలోచిస్తూ ఉంటారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏ స్టాక్ అయినా సరే కొన్న తర్వాత మనం ఆ రోజు డిసైడ్ చేసుకుంటే మనలాగే అనేక వేల మంది డిసైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కన్సెన్సస్ అంటే మొత్తం ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఇండియన్ మార్కెట్ మీద ఇన్వెస్ట్ చేసే వాళ్ళ యొక్క కలివిడి ఒపీనియన్ ప్రకారం స్టాక్ ప్రైసెస్ మారుతాయి. కానీ మీ కోరిక నా కోరిక ఇంకొకరి భయం మూలంగా మారటం అనేది వ్యక్తిగతంగా సాధ్యం కాదు. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే కంపెనీని ఎప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోని చెక్ చేయాలి అంటే ఇండెక్స్ తో కనుక కంపేర్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మనం October 17th పోర్ట్ఫోలియో ఇచ్చాం. ఆ సమయంలో మనం చెప్పిన మాట ఏంటంటే ఎవరైనా సరే లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి అంటే లార్జ్ క్యాప్ లో స్కోప్ ఎక్కువ ఉంది కాబట్టి వీలైనంత వరకు లార్జ్ క్యాప్ లో బిల్డ్ చేయాలి అని చెప్పి ఇండికేషన్ లాగా ఒక పోర్ట్ఫోలియో ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నా స్క్రీన్ షేర్ చేస్తాను. ఆ స్క్రీన్ షేర్ చేస్తే అదే పోర్ట్ఫోలియో మనం October 17th డిక్లేర్ చేసి ఇచ్చినటువంటి పోర్ట్ఫోలియో నుంచి ఇప్పటి వరకు ఇండెక్స్ 1% పెరిగితే ఆ పోర్ట్ఫోలియో ఏమైనా బ్రహ్మాండంగా పెరిగిందంటే పెద్దగా ఏం పెరగలేదు. మరి పడిపోయింది లేదు. కానీ మొత్తం మీద చూస్తే మాత్రం 2.72% వరకు పోర్ట్ఫోలియో పెరిగింది. అంటే అర్థం ఏంటంటే మంచి కంపెనీలు కనుక మనం కొనుక్కుంటే మనం కొనుక్కున్న 10లో 1, 2, 3 దెబ్బతిన్నా కూడా పోర్ట్ఫోలియో పరంగా దెబ్బతినడానికి అవకాశం తక్కువ. పైగా కేవలం 2 నెలల కాలంలోనే 1.5% ఎక్కువ వచ్చింది అంటే బ్రహ్మాండమేం కాదు. కానీ దట్స్ నాట్ ఎ నెగటివ్ పెర్ఫార్మెన్స్. ఎందుకంటే ఈ సమయంలో అనేక మంది ఇన్వెస్టర్లు మాతో మాట్లాడే వాళ్ళు బాగా లాస్ వచ్చిందండి అంటున్నారు. అందువల్ల పోర్ట్ఫోలియో బిల్డ్ చేయడంలో ఉండే స్ట్రెంగ్త్ తెలియాలి అంటే 100కి 100 రూపాయలు మీరు ఎప్పుడైనా సరే పోర్ట్ఫోలియో అప్రోచ్ ఉండాలి. కానీ ఫోన్ కనెక్షన్ దొరికింది కదా ఒక స్టాక్ గురించి అడగటం అలా కాదు. మీ పోర్ట్ఫోలియోలో స్టాక్స్ అన్నిటికీ గురించి ఒపీనియన్ తీసుకోగలగాలి. మీ పోర్ట్ఫోలియోలో చిన్న స్టాక్ ఉన్నా కూడా మంచిదే అయి ఉండాలి. అలా ఉంచుకోవాలి తప్పితే ఏదో ఒక స్టాక్ బాగుందంటే మన జీవితం మొత్తం బాగుపడదు. అది గుర్తుంచుకుంటారని ఆశ. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. సునీల్ గారు కర్నూలు నుంచి కాల్ చేశారు. కాల్ తీసుకుందాం. సునీల్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, అడగండి. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు ఉన్నారు. మేడం ఒకటి హెచ్బిఎల్ ఇంజనీరింగ్ 900 లో బై చేశాము, కొద్దిగా అది డౌన్ అయింది. ఇప్పుడు ఏమైనా యావరేజ్ చేసుకోవచ్చు మేడం? రాజేంద్ర సార్ అని చెప్పండి మేడం. అదే కదా యావరేజ్ అని వేరే చెప్పండి. ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ మనం చూసామండి 1122 లాస్ట్ మంత్ హై హిట్ అవటం చూసాం. బట్ డెఫినెట్లీ స్టాక్ లో బ్రేక్అవుట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే ఈ స్టాక్ 2024 ఆగస్ట్ హై బ్రీచ్ అయిందో 724 అనేది బ్రేక్అవుట్ చార్ట్ అని అంటాం మనం దీన్ని. ఓన్లీ థింగ్ మీరు 900 లో కొన్నారు, సెకండ్ ప్రైస్ పాయింట్ ఎక్కడ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు. సో 4 months లో చూస్తే కనుక 805 ఉందండి అండ్ 200 day మూవింగ్ యావరేజ్ 742 ఉంది. సో మీరు 742 వరకు కూడా హోల్డ్ చేస్తాను అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో షుడ్ ట్రై టు బై 805 అట్లా, అండ్ 750 వచ్చేసరికి షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. సో నెక్స్ట్ 2-3 quarters వరకు మీకు కంఫర్ట్ జోన్ లో ఉంటే కనుక ఆ మనీ మీరు హెచ్బిఎల్ ఇంజనీరింగ్ లో పెట్టొచ్చు. రైట్ సార్. హెచ్బిఎల్ ఇంజనీరింగ్ అంటే ఒక విషయం అండి, అందులో ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాల్సింది మీరు కొన్నది 900లో కొన్నారంటే రిజల్ట్స్ వచ్చిన టైంలో కొని ఉంటారు. ఆ రిజల్ట్స్ వచ్చినప్పుడు ఎమ్మటే కంపెనీ కూడా అనౌన్స్ చేసింది. ఇన్ఫాక్ట్ రిజల్ట్స్ తో పాటే అనౌన్స్ చేయడం ఏంటంటే ఈసారి వచ్చిన రిజల్ట్స్ చాలా ఎక్సెప్షనల్,
బట్ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి రిపీటెడ్. మళ్ళీ రిపీట్ కావు అని కూడా చెప్పారు. కానీ మేనేజ్మెంట్ చెప్పేది మాకెందుకని వినరు. మేనేజ్మెంట్ గా కామెంట్ ఇచ్చింది చదవరు. ఏమీ చదవకుండా కొనుక్కుంటే ఇలాగే జరగచ్చు. అందువల్ల ఇవాళ రోజున మార్కెట్ లో అది కనుక తీసేసి చూసినట్లయితే ఇప్పుడు కూడా ప్రస్తుతం పర్లేదు, భయం ఏం లేదు. కానీ కొనుక్కోవడానికి తగిన స్టాక్ అంటే మాత్రం ఎక్స్ట్రాడనరీ ఇన్కమ్ తీసేస్తే అంత బ్రహ్మాండమైన స్టాక్ గా కనపడటం లేదు. సో బెటర్ బీ కేర్ఫుల్. ఇంకా యావరేజ్ చేయటం అనేది ఆ యాంగిల్లో ఆలోచిస్తే మాత్రం మంచి పద్ధతి కాదు. రైట్ సార్. అలాగే నవీన్ కుమార్ గారు అడుగుతున్నారండి, డిక్సన్ ఫ్యూచర్ ఫేర్ ప్రైస్ ఎలా ఉంటుందో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పమంటున్నారు ప్రసాద్ గారు. అదే విధంగా ఆయన ఎంట్రీ ప్రైస్ వచ్చేసి డిక్సన్ కి 13,650 దగ్గర తీసుకున్నారంటండి. సో ప్రెసెంట్ కొనాలా లేదంటే కొన్ని రోజులు ఆగాలా మళ్ళీ తగ్గేదాకా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆయన చెప్పిన ప్రైస్ దగ్గరే మార్కెట్ కూడా ఉందండి. దాదాపు 13,630 అలాగే ట్రేడ్ అవుతా ఉంది. ఆ కంపెనీ అనేది డూయింగ్ వెరీ వెరీ వెల్. కొద్దిగా ఒక బ్రహ్మాండంగా ఉంది, అంటే కన్సిస్టెంట్లీ బాగుంది. కాకపోతే ఇవన్నీ కూడా ఈ కంపెనీలన్నీ కూడా ఎలక్ట్రానిక్స్ వార్ఫేర్ లో వాడేటువంటి ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీలు, డిఫెన్స్ కు ఉపయోగపడేవి. గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇవాళ రోజున సెంట్రల్ గవర్నమెంట్ విపరీతమైన పుష్ ఇస్తుంది కాబట్టి డిఫెన్స్ ఎక్విప్మెంట్ కి గ్యారంటీగా ఫ్యూచర్ బాగుంటుంది. ఆ యాంగిల్ లో ఆలోచిస్తే దాదాపుగా 19,800 ఇస్ ద ఫేర్ ప్రైస్. ఇప్పుడే నా స్క్రీన్ చూపిస్తున్నాను, చూస్తే అర్థమవుతుంది. దాదాపుగా 20,000 ఫేర్ ప్రైస్ ఉంటే 13,000 లో అంటే ఇంకా 7,000 గ్యాప్, అంటే మోర్ దాన్ 50% గ్యాప్ ఉంది. కాబట్టి ఇట్ ఈస్ ఎ డెఫినెట్ భయం లేకుండా కొనుక్కొని రోజు పేపర్ చూడటం, రోజు ప్రైసెస్ చూడడం అనుకుంటే మాత్రం ధైర్యంగా కొనుక్కోగలిగిన కంపెనీ. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, చంద్రశేఖర్ గారు విజయనగరం నుంచి కాల్ చేశారు. చంద్రశేఖర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి డైరెక్ట్ గా అడగండి సార్. స్టాక్ నేమ్ ఒకసారి క్లారిటీగా చెప్పరా అండి? ఓలా. ఓకే. అవును సార్, 64 రూపాయల ప్రారంభం ఇప్పుడు. మీరు తీసుకోండి రాజు గారు. ఎలక్ట్రిక్ అన్నారు కదండి, ఓలా ఓలా ఎలక్ట్రిక్. ఓలా ఎలక్ట్రిక్ అనుకుంటున్నాను. సో ప్రాబ్లీ అది ఇందాకే అనుకున్నాం అండి, న్యూ లిస్టింగ్ ప్రైస్ డిస్కవరీ. సో లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో లిస్ట్ అయిన నేమ్ ఇది. 76 నుంచి 150 విత్ ఇన్ 1 మంత్ పెరగటం చూసాం. దాని తర్వాత ఈ ఆగస్ట్ లో 39 లో హిట్ అవటం చూసాం. సో విత్ ఇన్ సెప్టెంబర్ అగైన్ 71 దాకా రావటం చూసాం. అప్పుడు ఒక మేజర్ న్యూస్ వచ్చింది మనకి, సింగపూర్ బేస్డ్ ఒక ఫండ్ మేనేజర్ ఈ స్టాక్ లో ఎంట్రీ తీసుకున్నాడు అని చెప్పి చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ ని కొంటాం మనం చూసాం. సో అన్ఫార్చునేట్లీ ఇది 3960 ఏదైతే ఉందో జూలైలో లో ఫామ్ అయింది, అది బ్రీచ్ అవటం చూసాం. సో ఇలాంటి స్టాక్స్ డౌన్ సైడ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి వీటిని మనం ఫాలోయింగ్ స్పోర్ట్స్ అంటాం. సో దీన్ని టచ్ చేసే ప్రయత్నం అయితే డెఫినెట్లీ చేయకూడదు. ఒకవేళ ఉన్నా కూడా పుల్ బ్యాక్ వచ్చినప్పుడు మేబీ అరౌండ్ 47 నుంచి 52 మధ్యలో వీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో దీనిలో స్ట్రెంత్ రావాలంటే అట్లీస్ట్ 54 పైన క్లోజ్ అవుతేనే స్ట్రెంత్ వస్తుంది. అదర్వైజ్ కిందకి ఎంత ఉందో చార్టికలీ ఐ థింక్ వీ డోంట్ నో ఇప్పుడు, బికాస్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది కాబట్టి. సో అవార్డ్ అనే చెప్తాను ఫ్రెష్ ఎంట్రీకి. ఒకవేళ ఉంటే కనుక పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ఒంగోలు నుంచి సుబ్బారావు గారు కాల్ చేశారు. సుబ్బారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. నవా లిమిటెడ్ 650 ఉంచుకోవచ్చా? హలో స్టాక్ నేమ్ ఒకసారి మళ్ళీ క్లారిటీగా చెప్పరా? నవా లిమిటెడ్. హలో, స్పెల్లింగ్ చెప్పమంటారా సార్ ఒకసారి? నవా లిమిటెడ్. స్పెల్లింగ్ మోస్ట్లీ సుబ్బారావు నవా లిమిటెడ్ అంటే హైదరాబాద్ బేస్డ్ కంపెనీ గురించి అడుగుతా ఉన్నారు. ఈ కంపెనీలో చూడవలసింది ఏంటంటే కంపెనీకి ప్రాఫిట్లు బాగానే ఉన్నాయి, నెట్వర్క్ బాగానే ఉంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ ఇందులో వచ్చే రికరింగ్ రెవెన్యూస్ అన్ని రాయల్టీస్ రకరకాలుగా వస్తుంది కలిపితే కంపెనీ ఆపరేషన్స్ పరంగా చూస్తే మాత్రం ఇట్ ఈస్ నాట్ డూయింగ్ గ్రేట్. అందువల్ల ఈ కంపెనీ కొనుక్కోవాలంటే 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఇప్పుడు కంపెనీ ఆపరేషన్స్ గ్రేట్ గా ఉండాలి, ప్రైస్ బ్రహ్మాండంగా అట్రాక్టివ్ గా ఉండాలి. అవి 2 ఉండాలి. ప్రైస్ మాత్రం చూస్తే కొద్దిగా అట్రాక్టివ్ గా కనపడుతుంది, ఎందుకంటే 528 మార్కెట్ ప్రైస్ ఉంటే 640 దాకా మన ఫెయిర్ ప్రైస్ ఉంది. కానీ ఆపరేషన్స్ అంత గొప్పగా లేవు, ఎందుకంటే 35%, 37% ఉండే మార్జిన్ డైరెక్ట్ గా 30% పడిపోయింది. అటువంటిప్పుడు ఈ సమయంలో ఈ కంపెనీని కొనుక్కోవాలా అంటే నా ఉద్దేశం ప్రకారం మన డబ్బులు మనకు ముఖ్యం కాబట్టి ఇటువంటి కంపెనీలో వెతుక్కోవటం ఒక రకంగా మోటుగా చెప్పాలంటే బురద గుంటలో చేపలు పట్టుకోవటం లాగా. అటువంటి కంపెనీలను ఇప్పుడు కొనుక్కోవటం అనేది మంచి పద్ధతి కాదు. ఈ కంపెనీ మంచిది కాదంటలా, ఈ కంపెనీ ఈ ప్రైస్ లో మనకి ఇప్పుడు అనుకూలం కాదు. ఈ కంపెనీ బ్రహ్మాండంగా పెర్ఫార్మెన్స్ చేస్తే మళ్ళీ కొనుక్కుందాం,
ఒకవేళ అలా కాకుండా రేట్ ఇంకా బాగా పడిపోతే ఆలోచిద్దురు కానీ అదర్వైజ్ ఈ ప్రైస్ లో మాత్రం నాట్ వర్త్ బయింగ్. ప్రసాద్ గారు అలాగే రాజేంద్ర గారు, సార్ ఇది హరీష్ గారు అడుగుతున్నారండి. టొరంట్ పవర్ అండ్ డిఎల్ఎఫ్ ఈ రెండు బాగా లాస్ లో ఉన్నాయి, ఇప్పుడు ఎగ్జిట్ అయ్యి డిక్సన్ అండ్ సుజలాన్ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. లాస్ లో వచ్చిందని కాకుండా బేసిక్ గా ఆ కంపెనీ మీద ఆసక్తి పోతే అమ్మాలి కానీ ఇలా కనుక చేస్తే వస్తుంది. ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ దూకటం మొదలు పెడితే మీకు చివరికి మిగిలేదు ఏ కంపెనీలో ఉంటారో తెలియదు, ఎందుకు ఉంటారో తెలియదు. అలా చేయకూడదు. కాకపోతే అడిగిన రెండు కంపెనీలో డెక్సన్ ఆల్రెడీ మనం వాళ్ళ మార్నింగ్ కూడా చెప్పడం జరిగింది. డెక్సన్ ఈజ్ ఎ గుడ్ కంపెనీ, అందులో డౌట్ ఏం లేదు. పోతే సుజలాన్ అన్నారు. సుజలాన్ ఆల్సో ఈజ్ అన్ అట్రాక్టివ్ కంపెనీ టుడే బికాస్ ఇట్స్ అట్రాక్టివ్లీ ప్రైస్డ్ అండ్ పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది. అందులో ఉన్న ఒకే ఒక్క నెగిటివ్ మీరు మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సుజలాన్ కొనాలి అంటే అందులో ఉన్న ప్రమోటర్స్ కోట అనేది బాగా తక్కువ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మేజర్ వాటాను అమ్మేసి డెట్ అంతా కూడా రీపే చేశారు. అందువల్ల దర్స్ నెగిటివ్ సైన్ కాదు, పాజిటివ్ సైన్ టు సమ్ ఎక్స్టెంట్. కానీ ప్రమోటర్స్ కూడా బాగా తక్కువ ఉంటే రేపు పొద్దున్నే తేడా వస్తే గవకన కాడి దించేయటం అంటాం మనం, అంటే పని చేయలేక చేతులు ఎత్తేయటం అంటాం. అలా ఎత్తేస్తారేమో కొద్దిగా భయం ఒకటి. వాళ్ళకి ఆర్డర్లు బ్రహ్మాండంగా ఉన్నాయి, మార్జిన్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ డెలివరీ సిస్టమ్లో ఎలా వస్తుంటే వాళ్ళు చేస్తున్న విండ్ టర్బైన్స్ తాలూకు వాళ్ళు పంపిస్తున్నారు కానీ స్టాక్ బయటికి ఇన్స్టాల్ చేయడానికి టైం పడుతుంది. వాట్ ఇస్ ద పాయింట్? ఎప్పుడైనా రెవెన్యూ బుక్ చేయాలంటే మనం పంపించి ఇన్స్టాల్ చేసి బిల్ చేయాలి. అప్పుడు మనం బిల్ చేస్తే మనకి ఇన్కమ్ వస్తుంది రెవెన్యూ. ఈ కంపెనీలో ఇన్స్టాలేషన్ కి డెలివరీ అవుతుందంటే టీమో ఏదో కార్పొరేట్ గా మేనేజ్మెంట్ లో కొద్దిగా గ్యాప్ ఉంది. అదర్వైజ్ నెంబర్స్ ప్రకారం చూస్తే బోత్ డెక్సన్ అండ్ సుజలాన్ ఆర్ గుడ్. ఇందులో లాస్ వచ్చిందనే మాట ప్రకారం నేను చెప్పడం లేదు. ఆ రెండు కొందాం అనుకున్న కంపెనీలు మంచివే. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. శేఖర్ గారు కాల్ చేశారు. శేఖర్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. డెక్సన్ కొన్నామండి మీ పేరు 16,105 కొన్నామండి. ఇప్పుడు రిటైర్మెంట్ హోల్సేల్ స్టాక్ నేమ్ స్టాక్ ఒకసారి చెప్పరా? డెక్సన్ అండి. డెక్సన్ అవునండి. ఇవాళ అందరూ డెక్సన్ మీదకి వెళ్ళిపోతున్నారు ఏంటండి. ఇవాళ మీరు మూడో వాళ్ళు డెక్సన్ గురించి అడగడం. డెక్సన్ గురించి ఆల్రెడీ చెప్పాం, మళ్ళీ చెప్పకరా. దట్స్ వెరీ గుడ్ స్టాక్ టు బై, వెరీ గుడ్ స్టాక్ టు హోల్డ్. మీ దగ్గర ఉంటే ఉంచుకోవచ్చు, లేకపోతే కూడా కొనుక్కోవచ్చు. అర్బానిక్ అండి. ఏంటి సార్ ఒకసారి మళ్ళీ అడగరా? అర్బానిక్ అర్బానికో అగైన్ ఇట్స్ ఏ న్యూ లిస్టింగ్ నేమ్ అండి. సో ఐ థింక్ న్యూ లిస్టింగ్స్ మనం ప్రైస్ డిస్కవరీ ఆల్వేస్ అది చెప్తుంటాం. సెప్టెంబర్ లో లిస్ట్ అయిన నేమ్ 200 రూపీస్ నుంచి ఇప్పుడు 128 అయింది. డౌన్ సైడ్ అన్చార్టెడ్ జోన్ లో ఉంది. సో ఐపీఓస్ ఏవైతే న్యూ లిస్టింగ్స్ ఉన్నాయో వాటి జోలికి వెళ్ళకపోవటమే ఇలాంటి టైంలో ఇట్స్ ఏ గుడ్ ఐడియా అండి. ఎందుకంటే చాలా మనకి చూస్తే కనుక డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ చార్ట్స్ లో ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి వన్ షుడ్ స్టే అవే అని చార్ట్స్ సజెస్ట్ చేస్తున్నాయి. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. చెన్నై నుంచి ప్రభు గారు కాల్ చేశారు. ప్రభు గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. అండ్ సిజీ పవర్ అండి. సిజీ పవర్ ఒకటి, ఇంకొకటి ఓకే. ఐ థింక్ సిజీ పవర్ ప్రాబ్లీ ఇది లోవర్ లోస్ ఫార్మేషన్ జరుగుతున్న నేమ్ ఇది. సో ఈ స్టాక్ మనం చూస్తే కనుక ఆల్రెడీ అరౌండ్ 874 దాకా వెళ్ళటం చూసాం లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ లో. మోస్ట్ ఆఫ్ ద మిడ్ క్యాప్స్ నేమ్ లాగే ఇది కూడా కరెక్ట్ అయ్యి 517 లో ఫార్మ్ అవటం చూసాం. దాని తర్వాత ఇట్ వెంట్ అప్ టు 797. సో లోవర్ హైస్ ఫార్మేషన్ జరిగింది, లోవర్ లో కూడా కట్ అయింది అంటే కనుక కొంచెం థ్రెట్ ఉంటుంది స్టాక్ కి. బట్ 570, 580 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది చార్ట్స్ లో మనం చూస్తే కనుక. మేబీ మీరు కొనాలి అనుకుంటే కనుక దట్స్ ద రేంజ్, ఎందుకంటే అన్ని మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది ఇది. సో 2 ఆప్షన్స్, 580 ఆ రేంజ్ లో కొంటాం, లేదంటే 695 దాటినాక కొంటాం అనేది ఇట్స్ ఎ గుడ్ ఐడియా అని సిజీ పవర్ చార్ట్ సజెస్ట్ చేస్తుంది. రైట్ సార్, అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి. రికో ఆటో 120 దగ్గర హోల్డ్ చేశారంట, ప్రెసెంట్ ఏం చేయమంటారని అడుగుతున్నారు. ఇప్పుడు కూడా కొన్న దాని ప్రకారం కాకుండా ఇప్పుడున్న మార్కెట్ రేట్ ప్రకారం మాట్లాడదామండి. ఇప్పుడున్న రేటు ప్రకారం మీరు ఎంతలో కొన్నా కూడా ఇప్పుడైతే మాత్రం ఉంచుకోవాల్సిన అవసరం లేని కంపెనీల్లో ఇది ఒకటి. అంటే ఈ కంపెనీ చూస్తే ఏంటంటే ఇప్పుడు కూడా పెర్ఫార్మెన్స్ చూస్తే నెగిటివ్, అంటే నెగిటివ్ ప్రాఫిట్ లో ఉంది. అటువంటి కంపెనీని ఉంచుకోవాలా అని అడగడం అంటే యూజువల్ గా నేను బాగా కాలే కత్తిని చేతితో పట్టుకున్నాను అడిగినంత సమాధానం. మీరు పట్టుకోవాలంటే మీకు ఇష్టం ఉంటే పట్టుకోవాలి, కానీ లెక్క ప్రకారం అట్లాంటి పనులు చేయకూడదు ఇన్వెస్టర్లు. మన డబ్బుకి భద్రత ముఖ్యం, పెరగటం ముఖ్యం. పెరగడం మన చేతుల్లో లేదు, భద్రత మన చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి కొనబోయే ముందు కొద్ది గొప్ప ప్రమాదం ఉందని తెలిస్తే దూరంగా ఉండటం మంచిది. ఈ కంపెనీ ఆటో యాన్సిలరీస్ లో ఉంది, 100 రూపీస్ 111 రూపీస్ ఉంది. నా లెక్క ప్రకారం 100 కన్నా ఉండటానికి అర్హత లేని కంపెనీ. సో నా లెక్క ప్రకారం అమ్ముకోవాలి కానీ ఉంచుకోకూడదు. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. కరీంనగర్ నుంచి కిషన్ గారు కాల్ చేశారు. కిషన్ గారు మీ డౌట్ ఏంటో అడగండి. అండి ప్రసాద్ గారు, రాజేందర్ గారు, లాంగ్ కోసం
Oriana Power. A for Australia, U for Andaman, R for Russia, I for India, O for Orissa. Oriana Pro Solutions ఏ రేట్ లో కొనుక్కోవచ్చు? ఇంకొకటి సార్, బాల్మరీ లావారిష్ అనేది కొద్ది లాస్ లో ఉన్నాను, లాంగ్ లో ఉంచుకోవాలా, ఎగ్జిట్ కావాలా? ఇప్పుడు మీరు కొనుక్కొచ్చే కంపెనీ మీద రీసెర్చ్ ఎట్లా చేస్తారు కానీ కిషన్ గారు చాలా సార్లు వింటా ఉంటాను. మీరు అడిగే కంపెనీలో ఆ పేరే నాకు ఒక్కోసారి తెలియదు. ఈ కంపెనీ పర్లేదు, కొద్దిగానే విన్నాను. ఇది దాదాపుగా 6,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ అండి. సాఫ్ట్వేర్ కంపెనీలో దీనికి ఇన్కమ్ మిగతా వాటికన్నా కూడా ఎక్కువ. దాదాపు టాప్ లైన్ కూడా చూస్తే 1,300 crores ఉంది. అందువల్ల ఈ కంపెనీ ఈజ్ నాట్ ఎ స్మాల్ కంపెనీ టు బి పుష్డ్ అవే, అట్లా కాదు. ఇది నా లెక్క ప్రకారం 1,252 రూపీస్ ద ఫేర్ ప్రైస్ అండి. ఇప్పుడు ప్రస్తుతం 1,080 ఉంది. కాబట్టి ఇంకా 170 రూపీస్ అంటే 17% ఉంది. ట్రేడింగ్ కోసం అయితే కొనాలి, కానీ లాంగ్ కోసం అని మీరు అన్నారు కాబట్టి లాంగ్ కోసం అయితే ఎట్టి పరిస్థితుల్లో మోర్ దాన్ 30% గ్యాప్ ఉండాలి. ఇందులో అది లేదు కాబట్టి ఈ కంపెనీ కొనడానికి అంత అట్రాక్టివ్ గా లేదు. రెండవది మార్జిన్స్ పెరుగుతూ ఉండాలి. ఈ కంపెనీలో మార్జిన్స్ స్టేబుల్ అయిపోయాయి, అంటే ఒక స్టేజ్ వరకు పెరిగిన తర్వాత అక్కడ సైడ్ లైన్ లో వెళ్ళిపోతాయండి మార్కెట్ లో కానీ ఆపరేషన్స్ ఆఫ్ బిజినెసెస్. ఆ పెర్ఫార్మెన్స్ ఆ టైంలో ఉన్నప్పుడు మనం కొనుక్కోవడం అంత మంచిది కాదు. రైట్ సార్. అలాగే స్వర్ణలత గారు అడుగుతున్నారండి, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ ఇండియా లిమిటెడ్ 288 దగ్గర కొన్నారంటండి, హోల్డ్ చేయాలా లేదంటే సెల్ చేయాలా అని అడుగుతున్నారు. అంటే ట్రేడింగ్ కో తెలియదు, నాకు ఏమంటున్నారో తెలియదు. ట్రేడింగ్ కోసం కనుక అడిగితేనే నేను చెప్పాను, అదే కానీ చెప్పాను అది అయిపోగానే. అదర్వైజ్ లాంగ్ టర్మ్ కోసం కొన్నానంటే మాత్రం నేనైతే పొరపాటు కూడా అమ్మకూడదు అని చెప్తాను. అమ్మకూడదు కదా, అమ్మాలనే ఆలోచన కూడా రాకూడని కంపెనీగా చెప్పాలి ఇది. ఇందులో ఏంటంటే ఒకే ఒక నెగిటివ్ చూస్తే కొద్దిగా ప్రింట్ చేసిన కంపెనీలు షేర్లు ప్రమోటర్ కొద్దిగా ప్రింట్ చేశారని తప్పితే అదర్వైజ్ ఎవ్రీథింగ్ ఇస్ లుక్స్ టూ గుడ్ టు బిలీవ్. నమ్మటానికి వీలైనంత మనం ఊరుకో ఆశపడినంత బ్రహ్మాండంగా ఉన్నాయి. కాబట్టి ఈ కంపెనీ అమ్మటానికి పనికిరాదు, ఉంచుకోవాలి, లేకపోతే కూడా కొనుక్కోవాలి. 460 రూపీస్ ఇస్ ద ఫేర్ ప్రైస్ అకార్డింగ్ టు మీ. టెక్నికల్ గా మాత్రం షార్ట్ టర్మ్ కోసం అయితే రాజేంద్ర గారు చెప్తే బాగుంటుంది. ఐ థింక్ ఈ స్టాక్ ఇన్వెస్టర్స్ వెల్త్ కొంచెం డెంట్ చేసిందని చెప్పాలండి. ఎందుకంటే 648 మనకి జనవరి 2025 ఇన్ఫాక్ట్ ఈ ఇయర్ లోనే ఉంది, 11 months బ్యాక్. సో అక్కడి నుంచి 244 దాకా రావటం చేసాం. దీనిలో వేరియస్ న్యూస్ కూడా మనకి కనపడ్డాయండి, ఈవెన్ మీడియాలో కూడా. సో ఎప్పుడైతే 7th రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ ఒక 20% గ్యాప్ డౌన్ ఓపెన్ అవటం చూసాం. ఫ్రమ్ 405 టు 283, 300 మధ్యలోకి రావటం చూసాం. సో గుడ్ థింగ్ ఏంటంటే ఈ స్టాక్ కి 201 లో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంది, ఇంకో 40 రూపీస్ కింద. నా ఉద్దేశంలో 198 కింద స్టాప్ లాస్ పెట్టుకునే వీ షుడ్ వెంచర్ అవుట్ ఇన్ దీస్ కైండ్ ఆఫ్ స్టాక్స్. అండ్ పుల్ బ్యాక్ వచ్చింది అంటే కనుక మేబీ 405 నుంచి 440 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్కడ వీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. రైట్ సార్. రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర గారు, అలాగే థ్యాంక్ యూ ప్రసాద్ గారు ఈ రోజు మార్కెట్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.